ఇంతవరకు దేవుడు కాపాడి సజీలకు నింపి మరొక్కసారి ఈ పునరుత్థాన వేళలో దేవుని సన్నిధిలోకి సమకూర్చిన దేవునికి రెండు చేతులకి గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. అసలు మంచిది. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మయంపరుచుకున్నాం. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. అందుకంటే ముఖ్యంగా ప్రకటన వచ్చే ఆదివారం ప్రభు వల్ల కార్యక్రమం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరగానే రండి. వచ్చే ఆదివారం ప్రభు వల్ల ఉంటుంది. అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేయబడతాయి. మీరందరూ కూడా త్వరగా వచ్చి సహకరించవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. చాలా మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ కలిగిన నామంలో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. పోయిన ఆదివారం రోజున ఒక విలువైన వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ఏమిటి అంటే, వాటితో మిమ్మును నింపుదును అనే అంశం మీద మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. దేనితో నింపుతాడని ప్రభు పోయిన ఆదివారం మాట్లాడారు? చెప్పండి. దేనితో నింపుతాడని? ఒకటి, మహిమతో నింపుతాడని. ఈ మహిమ ఏం చేస్తుంది? 3 పాయింట్లు చెప్పుకున్నాం కదా. చెప్పండి. మహిమ ఏం చేస్తుంది? ఒకటి, మన ప్రతి అవసరతలన్నీ తీరుస్తుంది. రెండవది, చీకట్ల నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. మూడవది, అంత్య దినములో ఈ మహిమ మనల్ని లేపుతుందని 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఒకే ఒక పాయింట్ మనం ధ్యానం చేసాం. ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి. ఆ 3 పాయింట్లు కూడా ఈ పూట నేను మీకు అందిస్తాను. అందరూ కూడా బైబిల్ తెరిచి ఆ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం చదవండి ఎవరైనా త్వరగా. అలిసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. చాలు, వినండి, అందరు వినండి. ఇక అలసిపోయిన వారి ఆశను తృప్తిపరుస్తాను, కృషించిన వారిని నింపుతాను అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఎవరు అలసిపోయారో, ఎవరి సమస్యలు పోయారో ఇవన్నీ కూడా మనం విన్నాం కదా పోయిన ఆదివారం. కృషించిన వారు ఎవరంటే, నలిగిపోయిన జీవితం కలిగిన వాళ్ళు. ఎంతో వారి జీవితంలో నలిగిపోయి, నశించిపోయి, కృషించిపోయి, కృంగిపోయి, ఎంతో బాధ దిగులు చెందుతున్న వారి కొరకు దేవుడి వాక్యం ద్వారా ఓదారుస్తూ వస్తారు, బలపరుస్తూ ఉన్నాడు. అయితే కృషించిపోయిన నీవు దేవుని మందిరానికి రాగానే ఆయన ఏం చేస్తాడంటే నింపుతాడు. కొన్ని సందర్భాల్లో మన గృహాల్లో ఏదైనా ఖాళీగా ఉండనివ్వలేము. ఎందుకంటే ప్రతిదీ నిండుగా ఉంటేనే మనకు సంతోషం, తృప్తి, ఆనందం. ఉదాహరణకు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, మన ఇంట్లో నీళ్లు బిందెలు ఉంటాయి కదండి. నీళ్లు బిందెల్ని ఖాళీకి పెడతామా? ఎవరైనా ఖాళీకి పెడతారా? పెట్టలేము. వాటిలో నీళ్ళు నింపుతాం. ఎందుకంటే దాహం, మనకి ఆ దాహము తీరుస్తుందని. దేవుడు కూడా మన ఖాళీ హృదయాలను, అంటే ఖాళీగా మనలో ఏమీ ఉండకూడదు, నింపే దేవుడు. ఆయన నింపుతాడు. ఆనాడు కానాను అనే ఊర్లో ఒక వివాహం జరుగుతూ ఉంటే ఆ వివాహంలో దేని నింపాడు? 6 రాతి బాణల నిండా ఏమి నింపాడు? నీళ్ళు నింపాడు. ద్రాక్షరసంగా మార్చి మీరందరూ కూడా త్రాగండి అని చెప్పాడు. యేసయ్య చెప్పినట్లుగానే వారు ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపారు. నీటిని ద్రాక్ష రసంగా దేవుడు మార్చాడు. వారందరూ కూడా త్రాగారు. అయితే రెండవది ఏమిటంటే, ఒకటి మహిమతో నింపుతాడని మనము విన్నాం కదా. రెండవ
పాయింట్ ఏమిటంటే ఇంకా దేనితో మనల్ని నింపుతాడు, ఇంకా ఎలాంటి వాటితో దేవుడు మనల్ని నింపుతాడో చదవండి. రెండో మాట, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం చదవండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును. గట్టిగా లేలు అని చెప్పండి. ఒకటి మహిమతో నింపుతాడు. రెండవది ఏమిటంటే దేంతో నింపుతాడంటే సమస్త ఆనందముతోను సమాధానముతోని నింపుతాడంట. చెప్పండి. రెండవది ఏమిటి? సమస్త ఆనందముతోను సమాధానంతోని నింపుతాడు. బాగా వినాలి పాయింట్. సమస్త ఆనందం అంటే ఏమిటి? సమస్త ఆనందం అంటే ఏమిటి అంటే అన్ని విషయాలలో మనం ఆనందంగా ఉండడమే సమస్త ఆనందము అంటారు. కొందరు కొన్ని విషయాలను బట్టి సంతోషిస్తారు, ఆనందంగా ఉంటారు. ఇంకొన్ని విషయాల్లో దుఃఖంగా ఉంటారు, బాధల్లో ఉంటారు. ఎందుకంటే మనం అనుకున్నవన్నీ కూడా దేవుడు మన జీవితంలో ఎప్పుడైతే నెరవేరుస్తాడో అవన్నీ కూడా మనకి ఏం పుట్టిస్తుంది? మన హృదయంలో ఆనందాన్ని పుట్టిస్తుంది. ఏమైతే ఆశిస్తామో, ఏమైతే కావాలని కోరుకుంటామో, ఏదైతే పలానా విషయంలో దేవుడు మాకు సహాయం చేయాలని ఆశపడ్డామో అవన్నీ కూడా దేవుడు మన జీవితంలో సహాయం చేస్తే వాటిని బట్టి మనకి ఏం కలుగుతుంది? చెప్పండి, ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. కొందరు ఆనందాన్ని కొరకు వెతుకుతూ ఉంటారు. ఎక్కడ ఆనందం దొరుకుతుంది, ఎక్కడ సంతోషం సమాధానం దొరుకుతుంది. కొందరు కుటుంబాల్లో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఉన్న నలుగురైనా సమాధానంగా ఉండలేరు, ఉన్న 10 మంది అయినా ఆనందంగా ఉండలేరు. ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో ఆనందం వండుకోకుండా గొడవలు, సమస్యలు ఇలా తలెత్తినప్పుడు ఎంతో దుఃఖంతో నిండిపోతారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన మనల్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఏ బాధతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఏ కష్టాలతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఏ ఇబ్బందులతో వచ్చావో, ఎలాంటి శోధనల మధ్య నలిగిపోయి కురిగిపోయి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీవు కూర్చొని ఉన్నావో నిన్ను ఏం చేస్తాడో తెలుసు? దేవుడు సమస్త ఆనందంతో నింపుతాడు. హల్లెలూయా. ఈ మందిరంలో ఎక్కడ ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే బయట ఎక్కడ దొరకదు. నువ్వు బయట 10 మందిలో కూర్చున్న ఆనందం దొరకదు, 10 మందిలో తిరిగిన ఆనందం దొరకదు, 10 మందిలో నీవు వెళ్ళి కాసేపు కూర్చుందాం, 10 మందితో మాట్లాడదాం అని నువ్వు అనుకొని వెళ్ళినా అక్కడ ఆనందం దొరకదు. నిన్ను ఎగతాళి చేసే వాళ్ళే ఉంటారు. కానీ పలానా కష్టాల్లో బాధలో ఉన్నాడు, ఈ వ్యక్తిని ఆదరించుదాం, లేదా ప్రేమించుదాం, లేదా ఈ వ్యక్తికి ఆదరణ మాటలు చెప్పుదామనే మనుషులు చాలా తక్కువ. ఎంతసేపు ఉన్నా నీలో ఉండే లోపాలని వెతుకుతారు, కానీ నీలో ఉండే ప్రేమను వారు చూడరు. నీలో ఉండే పాపాన్ని వెతుకుతారు, కానీ నీలో ఉండే నీతిని చూడరు. నీలో ఉండే ఎంతసేపు ఉన్నా ఎక్కడ ఈ వ్యక్తిని ఎలా పట్టుకోవాలి, ఎక్కడ దొరుకుతాడు, లేదా ఎక్కడ ఈ వ్యక్తిని నలగొట్టాలి, ఎక్కడ ఈ వ్యక్తిని బాధపరచాలని ఆలోచన చేస్తారు తప్ప ఈ వ్యక్తిని ఓదారుద్దాం, ఈ వ్యక్తిని బలపరుద్దాం, ఈ వ్యక్తిని ఆత్మలకు ముందుకు నడిపిద్దాం అనే మనుషుడు ఈ రోజులు చాలా తక్కువ. అందుకనే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుంటున్న చోటున ఎందుకు నువ్వు కూర్చుంటున్నావు? నువ్వు దేవుని బిడ్డవు కదా, బాప్తిసం పొంది రక్షణ పొంది దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావు. నీకెందుకు వాళ్ళతో సావాసం? దుష్టులతో నువ్వు దూరంగా ఉండాలి, దుష్టులతో నువ్వు కూర్చోకూడదు, అపహాసకుల చోట నువ్వు ఉండకూడదు. ఎందుకంటే నువ్వు కూర్చున్న చోట అది కాదు. ఆ అపహాసకులు ఏం చేస్తారు నిన్నంటే నిన్ను ఎంతసేపు గాయపరిచి 4 మాటలు మాట్లాడి నిన్ను బాధపరుస్తారు, కానీ నీ గాయాన్ని కట్టలేరు, నీ గాయాన్ని మాన్పలేరు. మరి ఆనందం ఎక్కడ పోగొట్టుకుంటున్నామంటే 10 మందిలో కూర్చున్నప్పుడే ఆనందాన్ని పోగొట్టుకుంటారు. మరి ఎక్కడ కూర్చోవాలి నువ్వు అంటే
చదవండి యెషయా ప్రవచన గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చదవండి. నా ప్రార్థన మందిరములో ఏమంట? నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలుని నాకు అంగీకారములగును గాక. నా మందిరము సమస్త జనములకు ప్రార్థన మందిరం అనబడును. గట్టిగా లేదు అని చెప్పండి. నువ్వు బయట కూర్చుంటే ఆనందం నీకు దొరకదు. ఏమండి, నీకు ఎక్కడ ఆనందం దొరుకుతుంది తెలుసా? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఎక్కడ? ఆయన ప్రార్థన మందిరంలో దేవుడు నిన్ను ఆనందింపజేస్తాడు. నువ్వు వాళ్ళ ఇంట్లో నుంచి కష్టం నుంచి ఇక్కడికి వచ్చేవేమో, కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటూ నీ దేవుని సన్నిధికి వచ్చేవేమో, కష్టాలు శోధనల మధ్య ఇరుకులు ఇబ్బందుల మధ్య నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వచ్చేవేమో. వచ్చిన నిన్ను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మొట్టమొదటిగా ఏం చేస్తాడు? ఆనందంతో నింపుతాడు, సమాధానంతో నింపుతాడు, సంతోషంతో నింపుతాడు. ఇక్కడున్న సంతోషం భూమి మీద ఎక్కడ దొరకదండి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడున్న ఆనందం ఎక్కడ దొరకదు. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే ఆనందం కొరకు వెతుకుతారు, సంతోషం కొరకు వెతుకుతారు. కొంతమంది మందిరానికి వెళ్ళి సంతోషం ఆనందం కొరకు అక్కడ దొరుకుతుందేమని కొన్ని మందిరాలకు వెళతారు. అక్కడ ఆనందం దొరకదు కొంతమందికి. ఎందుకు అంటే కొందరు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి ఆత్మీయంగా బలపడాలని ఆలోచన చేసే వారికి కొంతమంది దుష్టుల సంఘం అనేది ఒకటి ఉంటుంది. ఏ సంఘము? సంఘాలంటే కూడా అన్ని ఒకటే రకంగా ఉండవు. దుష్టుల సంఘము ఉంది, నీతిమంతుల సంఘాలు ఉన్నాయి, పరిశుద్ధుల సంఘము ఉంది, తేజ మహిమ సంఘము, ఇవన్నీ కూడా కొన్ని రకాల సంఘాలు కూడా దేవుడు బైబిల్లో వ్రాయించాడు. అన్ని సంఘాలు ఒకటే కాదు, అన్ని చోట్ల దేవుడు ఉండడు. మందిరాలే కావచ్చు, యేసయ్యను ఆరాధించే వాళ్ళే కావచ్చు, అక్కడ దేవునికి స్థానం అంటూ ఉండదు. ఎవరికి ఉంటారు స్థానం అక్కడ? సంఘ పెద్దల రూపంలో, లేదా వారికి వారి ఘనతలు పోల్చుకుంటారు తప్ప దేవునికి మహిమ తెచ్చే సంఘాలు కొన్ని ఉండవు. అక్కడ వెళ్ళి మనము ఆనందాన్ని వెతుకుతాం. అక్కడ ఆనందము కొన్ని మందిరాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏమండి 5 నిమిషాలు చెప్పండి, 10 నిమిషాలు చెప్పండి అని కొంతమంది వ్యతిరేకలాట. ఇలాంటి వల్ల మనం ఎన్నో చూసాం. ఇలాంటి వల్ల ఏమవుతుందంటే మరింత బాధలు అందుతాం, మరింత కష్టాలు, మరింత బాధలు. ఆనందం ఉండదు. మందిరానికి వెళ్ళిన ఆనందం లేదండి, సంతోషం లేదండి అంటుంటారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడైతే ఏ మందిరంలో నివాసం చేస్తాడో, ఏ మందిరంలో సంచారం చేస్తాడో, ఏ మందిరంలో పరిశుద్ధాత్మ స్వరూపంగా సంచరిస్తాడో, ఆ మందిరంలో మనము కన్నీళ్లతో కష్టాలు వచ్చిన నిన్ను ముందు ఏం చేస్తాడు? ఆయన నిన్ను ఆనందంతో నింపుతాడు. దేంతో నింపుతాడు? ఆనందంతో నింపుతాడు, సంతోషంతో నింపుతాడు, సమాధానంతో నింపుతాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తాను. ఎవరో వ్యక్తి అంటే ఏలియా. చెప్పండి, ఎవరో వ్యక్తి? ఏలియా. పాత నిబంధన కాలంలో ఈ ఏలియా ఆ దినాల్లోనే రోషం కలిగి సేవ చేశాడు. ఒకరు మాట విని ఆ మాట ప్రకారం నడుచుకునే వ్యక్తి కాదు. ఎంతసేపు ఉన్న దేవుడు ఏ నడిపింపులు అయితే నడిపిస్తున్నాడో అదే నడిపింపులు నడుస్తున్నాడు కానీ అనుకూలంగా మాత్రం తన ప్రవర్తన ఎప్పుడు మార్చుకోలేదు ఏలియా. వీళ్ళకి లోపడితే వీళ్ళకి నాకు అన్నం పెట్టరేమో, లోపడకపోతే వీళ్ళకి లోపడాలి కదా అనే ఇలాంటివి ఏమీ లేదు. తాను దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తిగా ఆ దినంలో ఏమంటే గొప్ప సేవ చేశాడు. ఆయన ఒకసారి ఏలియా ప్రార్థన చేస్తే భూమి మీద ఎన్ని సంవత్సరాలు వర్షం కురిసింది? 3.5 సంవత్సరాలు. మరలా ప్రార్థన చేస్తే భూమి మీద ఎన్ని సంవత్సరాలు వర్షం కురవలేదు? 3.5 సంవత్సరాల వర్షం కురవలేదు. అలాంటి గొప్ప ప్రార్థన పరుడు, అలాంటి గొప్ప భక్తుడు, అలాంటి గొప్ప వ్యక్తి ఆయన ఒకసారి కర్మేలు పర్వతం మీద ఆహాబు ఏలియా అని ఇద్దరు, ఆహాబు యెజబెల్ రాని ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వారితో పందెం కట్టుకున్నాడు. మనుషులు రెండు తలంపుల మధ్య జీవిస్తున్నారు ఆ దినాల్లో. యెహోవా దేవుణ్ణి అనుసరిస్తున్నారు, ఇక్కడ బయలుదేవతని అనుసరిస్తున్నారు. దేవుడని యేసయ్యను కొలుస్తున్నారు, విగ్రహార్థన చేస్తున్నారు. అది గమనించిన ఏలియా వాళ్ళ దగ్గరకు వచ్చి అంటాడు, జనులారా
మీరు ఎన్నర మట్టుకు రెండు తలంపుల మధ్య ఉంటారు. ఉంటే ఒకవైపు ఉండండి, కొలిస్తే ఏసైనా కొలవండి, ఆయనను ఆరాధించాలని, లేకపోతే బయలుదేరుతునైనా ఆరాధించాడని చెప్పి వారికి గొప్ప పందెం కట్టుకొని దేవుని కార్యాన్ని అక్కడికక్కడే రుచి చూపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఓ సందర్భంలో ఆనందాన్ని కోల్పోతాడు, సమాధానాన్ని కోల్పోతాడు, నెమ్మదిని కోల్పోతాడు. ఎప్పుడు అంటే ఆ కర్మేలు పర్వతం మీద ఎప్పుడైతే అద్భుతం జరుగుతుందో వెంటనే ఈ ఆహాబు రాజు భార్య ఏమండి యెజబెల్ అని ఒక వర్తమానం పెడుతుంది. ఏమని? ఏలియా రేపు నిన్ను చంపుతానని ఒక ఉత్తరం రాసి పంపిస్తుంది. ఆ ఉత్తరం తీసుకుని వచ్చి ఎప్పుడైతే ఏలియాకి ఇస్తారో, ఆ ఉత్తరం తీసుకున్నటువంటి ఆయన చదివినటువంటి ఏలియా అక్కడి నుంచి ఎక్కడికి పారిపోతాడు? అడవిలోకి పారిపోయి బదరి వృక్షం కింద మరణపేక్ష కలిగిన వాడే కూర్చుంటాడు అక్కడే. ఎందుకు? ఒక స్త్రీ బెదిరింపుకి అంత బెదిరిపోయాడు ఆయన. పోనీ ఎవరైనా బలాఢ్యులు కాదు బెదిరించింది ఆయన్ని. ఎవరు బెదిరించారు ఆయన్ని? ఒక ఆడమనిషిని బెదిరించిన దానికే బెదిరిపోయి అడవిలోకి పారిపోయి బదరి వృక్షం కింద కూర్చొని ఏమంటాడు అక్కడ? చదవండి ఆ మాట. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం చదవండి. 19వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకు పోయి యూదా సంబంధమైన బయర్షెబనకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షం క్రింద కూర్చుండి మరణపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసెను. అతడు బదరి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అంటే ఇక్కడ దేవా ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? యెహోవా నా ప్రాణము తీసుకో. ఎప్పుడంటారు ఈ మాట? బాధలలో ఉన్నప్పుడా? సంతోషంతో ఉన్నప్పుడా? బాధలలో ఉన్నప్పుడే కదా. ఆయన ప్రార్థన చేసి ఆకాశం నుంచి అగ్ని కురిసింది. ఆయన ప్రార్థన చేసి ఆకాశం నుంచి ఏం కురిసింది? వర్షము కురిసింది. 850 మందిని హతమార్చిన వ్యక్తి, అంత బలఢ్యుడు, అంత గుండె ధైర్యం కలిగిన వాడు, అంత సింహపు గుండె లాంటి గుండె కలిగిన వ్యక్తే ఏమంటున్నాడు ఆఖరికి? ఇంత మట్టుకు చాలు ప్రభా, నా ప్రాణము తీసేసుకో, నన్ను చంపేయి, నేను ఈ బాధలు భరించలేను, నాకు ఈ కష్టాలు భరించలేను, నన్ను చంపేయి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆనందాన్ని కోల్పోయాడు. ఎవరి బెదిరింపుకి? ఒక్క ఆడ మనిషి బెదిరింపుకే అంత బెదిరిపోయాడు. దేవుని బిడ్డలారా, ఏలీ ఎప్పుడైతే ఇంక బదరి వృక్షం కింద ఆనందాన్ని కోల్పోయి, సమాధానాన్ని కోల్పోయి, నెమ్మదిని కోల్పోయి బదరి వృక్షం కింద కూర్చొని దేవునికి ప్రార్థన చేశాడో వెంటనే దేవుడు ఏం చేశాడు? దూతను పంపించాడు. దూతను పంపించి ఏం పెట్టాడు తెలుసా? ఆహారం పెట్టాడు. రొట్టె, మాంసం పెట్టి ఆయన్ని బలపరిచి సమాధానంతో నింపి, ఏమండి, ఆనందాన్ని నింపి అప్పుడు అంటాడు, ఇదిగో ఏలియా, నీవు ఇంకా ప్రయాణం చేయవలసినటువంటి అవసరత ఎంతో ఉంది. ఆ ప్రయాణం చేయాలంటే నీకు ఆనందం అవసరం, సమాధానం అవసరం, ఆహారం అవసరం అని చెప్పి కడుపు నిండా ఆహారం పెట్టి, ఏమండి, ఎక్కడికి పంపిస్తుంది దేవదూత? అరణ్యానికి పంపిస్తుంది. అరణ్యంలో ఎవరు కనపడతారు? ఎలీషా కనపడతాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పే మాట ఏమిటంటే, అంత బలాఢ్యుడు ఏం కోల్పోయాడు? ఆనందాన్ని కోల్పోయాడు. ఒక్క ఆడదాన్ని బెదిరింపేకే ఆయన ఏం కోల్పోయాడు తెలుసా? సమాధానం, ఆనందాన్ని కోల్పోయాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఏలియాని మరలా కోల్పోయిన ఆనందాన్ని మరలా నింపాడు, కోల్పోయిన సమాధానాన్ని నింపాడు, కోల్పోయిన ఆనందాన్ని నింపాడు. కొన్నిసార్లు మనం కూడా ఈ ఏలియా వలె
మనం కూడా కొన్నిసార్లు మన ప్రాణం గురించి మనం విచారపడుతుంటాం. బాధలు పడలేక, ఈ కష్టాలు పడలేక, అవమానాలు పడలేక, నిందలు పడలేక, దేవా ఈ బతికెందుకు, నన్ను చంపుకో అని కొన్నిసార్లు మనకు మనమే నిరాశపడినటువంటి సందర్భాలు ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చిన మనల్ని దేవుడు రెండవదిగా ఏమితో నింపుతాడు? ఏ ఆనందాన్ని కోల్పోయావో, ఏ సమాధానాన్ని కోల్పోయావో, ఏ సంతోషాన్ని నువ్వు కోల్పోయావో తిరిగి ఆనందాన్ని నింపునుగాక, సమాధానాన్ని నింపునుగాక, సంతోషాన్ని మీలో నింపునుగాక. రెండవది, అక్కడ ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడినీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడుకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా. ఒకటే మనం ఏం చేయాలి తెలుసా? కొన్నిసార్లు మనుషులే మనం కృంగదీస్తారు, మనుషులే మనం బలహీనపరుస్తారు, మనుషులే 10 రకాలుగా మాట్లాడి మనలో ఉన్న ఆనందాన్ని కోల్పెట్టేట్లుగా మాట్లాడతారు. అయితే దేవుని బిడ్డల దేవుడు అంటాడు, నీవు ఎన్ని సమస్యలు నీకు వచ్చినా, ఎన్ని బాధలు నీకు వచ్చినా మనం ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు ఆనందంగా, చెప్పండి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు సమాధానంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. వాళ్ళు అన్నారని బాధపడవలసినటువంటి అవసరం లేదు, వీళ్ళు అన్నారని బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు తిట్టారని బాధపడాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఏదో అన్నారని బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలి తెలుసా? ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఏమనుకున్నా ప్రభులో ఎప్పుడు నమ్మకంగా ఎదుగుతూ నిత్య ఆనందంలో మనం అందరం ముందుముగాక. అసలు ఆనందం ఎప్పుడు పడాలి తెలుసా? ఈ మాట బాగా వినండి. ఆనందం ఎప్పుడు పడాలి తెలుసా? యేసయ్య ఏమంటాడు? నా నిమిత్తము. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11వ వచనం చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తులను. ఇవి చూడండి, ఎప్పుడు ఆనందించాలంట? మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడే ఆనందించాలంట. మనల్ని అనవసరంగా గేలి చేసి లేని మాటలు కల్పించి చెప్పి మాట్లాడుతుంటారే, అప్పుడే మనం ఏం చేయాలంట? ఆనందించాలంట, సంతోషించాలి. శోధనలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? దేవుని బిడ్డలు మనం ఏం చేస్తామంటే, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా అన్నారు, వాళ్ళు ఈ విధంగా అన్నారు, వీళ్ళు ఈ విధంగా అన్నారు అని చెప్పి కొన్నిసార్లు మనము కృంగిపోతుంటాం, మనము కృషించిపోతుంటాం. అయితే నువ్వు కృంగాల్సినటువంటి అవసరం లేదు. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఎగిరి గంతులు వేయాలి. దుప్పి ఏ విధంగా అయితే గంతులు వేస్తుందో నీవు కూడా అలాగా గంతులు వేయాలి. జింక ఏ విధంగా అయితే గంతులు వేస్తుందో ఆ విధంగా నువ్వు కూడా గంతులు వేయాలి. ఏదో వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, శోధనలు వచ్చాయి, బాధలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, ఎన్నాళ్ళు ఈ బతుకు, ఎన్నాళ్ళు ఈ జీవితం, ఎన్నాళ్ళు ఈ శోధన అని ఎప్పుడు కృంగిపోవాల్సిన అవసరము లేదు. మీ సహనాన్ని ఏం చేయాలో సకల జనులకు తెలియజేయాలి. ఈ వ్యక్తికి ఇన్ని బాధలు వచ్చాయి, ఎందుకు ఇంత గట్టిగా ఉన్నాడు, ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాడు? వారికి డబ్బు లేదే, వారికి సరైన ఇల్లు లేదే, వారికి సరైన ఉద్యోగం లేదే, సరైన పని లేదే, అయినా వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు. ఇన్ని అప్పులుండి అయినా ఎట్లా వీళ్ళు ఆనందంగా ఉన్నారు అనే సహనము, మన సహనాన్ని 10 మందికి తెలియజేయాలంట. కొంతమంది సహనంగా ఉండరు, ఓపికతో ఉండరు. మందిరంలో కూడా కొంతమంది ఓపికతో ఉండరు. మరి ఎక్కడ దొరుకుతుంది నీకు ఆనందము?
దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. అందుకే దేవుని బిడ్డ రెండవది దేనితో నింపుతాడంట? ఆనందంతోనూ సమాధానం. కుటుంబంలో కూడా సమాధానంగా ఉండండి. అన్నదమ్ముల మధ్య, భార్య భర్తల మధ్య సమాధానంగా ఉండాలి. సంఘంలో ఒకరి పట్ల ఒకరు ఎట్లుండాలి? సమాధానంగా ఉండాలి. కొంతమంది సమాధానంగా ఉండరు, ఎడమకము పెడమకము. ఏది గొడవ లేకపోయినప్పుడు కూడా ఏదో గొడవ ఉన్నట్లుగా సృష్టించుకొని ఒకరంటే ఒకరు పడక, ఒకరంటే ఒకరు ద్వేషం, ఒకరంటే ఒకరు ఈర్ష్య, ఒకరంటే ఒకరు సహనం లేని జీవితం. మందిరానికి వచ్చిన కొంతమంది సమాధానంగా ఉండలేరు, గొడవలు. కొన్ని మందిరాల్లో ఎప్పుడు గొడవలు, ఎప్పుడు కూడా ఆదివారం వస్తేనే గొడవ, ఆదివారం వస్తేనే గొడవ. వచ్చిన 10 మంది కూడా సమాధానంగా మందిరంలో ఉండట్లేదు, సంతోషంగా ఉండట్లేదు. ఈ మందిరం వద్దు, ఇదొద్దు అని చెప్పి ఆఖరికి వెనుక పడిపోయినటువంటి జీవితాలు కొందరివి. అయితే దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, నువ్వు దేనితో నీ సన్నిధికి వస్తావో, నీవు ఏ కష్టాలతో బాధలతో వస్తావో, నీ కోల్పోయిన ఆనందాన్ని నీ సన్నిధికి రాగానే సంతోషంతో సమాధానంతో దేవుడు నీ జీవితం నింపునుగాక. మూడో పాయింట్ ఇంకా దేనితో నింపుతాడు? హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. 2-3. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. గట్టిగా లేలు అని చెప్పండి. ఒకటి దేనితో నింపుతాడు? మహిమతో నింపుతాడు. రెండవది సమస్త ఆనందంతో సమాధానంతో నింపుతాడు. మూడవది ఏమిటితో నింపుతాడంటే వాక్యముతో నింపుతాడు. చెప్పండి, దేనితో నింపుతాడు? చెప్పండి మరొకసారి, ఏమితో నింపుతాడు? వాక్యముతో. ఏంటి వాక్యం? ఈ వాక్యం ఎవరు అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యమే దేవుడు. ఈ వాక్యాన్ని నీలో నింపుతాడు. కొందరికి మందిరానికి వస్తారు కానీ వాక్యంతో నింపబడరు. ఏదో వచ్చాము పోయాము అన్నట్టుగా ఉంటారు కానీ వాక్యంతో నింపబడరు. కొందరు కడుపులో వాక్యాలు ఉండవు, కొందరు హృదయంలో వాక్యాలు ఉండవు. ఏముంటాయి? ఎప్పుడు బూతు మాటలు నింపుకుని ఉంటారు కడుపు నిండా. ఇంకొంతమంది ఎప్పుడు అబద్ధపు మాటలు నింపుకుని ఉంటారు కడుపు నిండా. ఇంకా కొంతమంది ఎప్పుడు ఏదేదో కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషాలు, కక్షలు ఇవన్నీ నింపుకుని ఉంటారు కడుపులో. ఇవి కాదు నింపుకోవాల్సింది. నీ హృదయంలో, నీ కడుపులో ఏమి నింపుకోవాలంట? దేవుని వాక్యం. ఈ హెజ్కేలు ఉన్నాడు, ఈ హెజ్కేలు అయిన ప్రవక్త ఉన్నాడు కదా. ఈ హెజ్కేలు అయినటువంటి ప్రవక్త ఏం చేశాడంటే, ఆయన ఒక ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఆయనతో ప్రభు చెప్తున్న మాట, నరపుత్రుడా. బైబిల్లో నరపుత్రుడు అని పిలిచిన వ్యక్తి ఎవరు చెప్పండి? నరపుత్రుడా అనేటువంటి ఒకే వ్యక్తి పిలువబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు? హెజ్కేలే. వింటున్నారా లేదా మీరు? హెజ్కేలు తప్ప నరపుత్రుడు అని ఏ వ్యక్తిని పిలవలేదు. పేరు పెట్టి పిలిచాడు కానీ నరపుత్రుడు అని ఎవరిని. కానీ హెజ్కేలు మాత్రం పిలిచాడు, నరపుత్రుడా అన్నాడు. ఏంటి ప్రభువా అన్నాడు హెజ్కేలు. నీ నోరు తెరువు అంటాడు. నోరు తెరిచాడు. నోరు తెరిచిన వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని ఆయనకి తినిపించాడంట. తినమన్నాడు. ఈ హెజ్కేలు నోట్లో ఎప్పుడైతే ఆ వాక్యాన్ని దేవుడు పెట్టాడో ఆ వాక్యాన్ని తింటున్నాడు. తిని ఏం చేసింది ఆ వాక్యము? తింటూ ఏం నిండింది చెప్పండి? ఏం నిండింది? కడుపు నిండింది. అంటే ఇప్పుడు హెజ్కేలు కడుపుని నింపింది ఎవరు? దేనితో నింపాడు? వాక్యంతో నింపాడు. ఈరోజు నీవు నేను ఉన్నాం కదా, వాక్యంతో నింపబడుతున్నావా? నీ కడుపు నిండా వాక్యాలు ఉన్నాయా? కొందరు 10 మందికి చెప్పి, దేవుని మందిరంలో వచ్చిన మనము 10 మందిలో కూర్చున్నప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి?
ఆత్మీయ మాటలు చెప్తే బాగుంటుంది. నీ కడుపులో ఉన్న ఆ వాక్యాన్ని 10 మందికి నువ్వు స్వార్థగా చెప్తే 10 మంది రక్షింపబడతారు. కొంతమంది ఇవి చెప్పరు, ఎంత చెప్పున్న అబద్ధాలు, ఎంత చెప్పున్నా ఏమండి ఏదేదో కడుపులో ఉన్నవన్నీ కూడా చెప్తుంటారు. ఇవి కాదు మనం నింపుకోవాల్సింది, దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. అందుకే హెచ్కేలు ఆ కడుపు నిండా తిన్నప్పుడు ఆ నోటికి ఎట్లా కనపడిందంట వాక్యము? తేనె కంటే, చెప్పండి, తేనె కంటే. అందుకని పాట, జుంటు తేనె ధారల కన్నా యేసయ్య సన్నిధిని మరువజాలను, జీవిత కాలమంతా యేసయ్యనే, జీవిత కాలమంతా యేసయ్యనే ఆరాధించెదా, జుట్టు తేనె ధారల కన్నా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరానికి ఖాళీ హృదయంతో వస్తావు, ఖాళీ కడుపుతో వస్తావు. ఖాళీ కడుపుతో వచ్చిన నిన్ను ఏమితో నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు? వాక్యంతో నింపాలనుకున్నాడు. నువ్వేం చేసుకుంటున్నావు? మందిరానికి వచ్చిన వాక్యంతో నింపబడవు, అబద్ధాలు నింపుకుంటున్నావు, మోసాలు నింపుకుంటున్నావు, ఇంకోటి 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 ఏదో పనికిరావన్నీ నింపుకుంటున్నావు. మరి నీ హృదయం ఎలా బాగుంటుంది? నీ హృదయం ఎలా బాగుంటుంది? బైబిల్లో ఒక ఆయన కడుపు పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడంట. వాక్యం అనేది లేకుండా, ఆ వాక్యం అనే హృదయం కడుపులో ఉండకోకుండా కడుపు పగిలిపోయి పేగులు బయటకు వచ్చాయి. ఎందుకు? నీ కడుపులో ఉండాల్సింది దేవుని వాక్యం కాదా? నీ హృదయంలో ఉండాల్సింది దేవుని మాటలు కాదా? మరి నువ్వు ఏమిటితో నింపుకుంటున్నావు? ఒకసారి జాగ్రత్త. ఆ మధ్య ఏదో పేపర్లో ఎక్కడో చూశాను, నశం తిక్కి 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 నశం, చూశారు కదా? నశం తిక్కి 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 నశం అంతా తిక్కి తిక్కి హృదయం అంతా కడపంతా ఇంతలో గడ్డైపోయింది ఒక ఆయనకి. ఆ నశం తిక్కడం వల్ల లోపలంతా పేరుకుపోయి ఇంతలో గడ్డైపోయి ఆఖరికి ఆయన ఆపరేషన్ చేయిస్తే ఆ గడ్డను తీసి ఆ పేపర్కి వేసారు. చదివితే ఈయన 12 ఏళ్ళ నుంచి ఆ పురుషుడే, ఈ స్త్రీలు దిక్కేదే వేరే ఉంటుంది కానీ పురుషుడు ఎవరు నశం దిక్కుతారా? నశం తిక్కి 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 కడుపులో గడ్డ అయిపోయి ఏమైపోయింది తెలుసా? ఆ గడ్డ ఇన్ని కేజీలని రాశారు. ఆఖరికి ఆ వ్యక్తి ఒక 3 నెలలు ఆపరేషన్ చేసుకున్న 3 నెలలు బతికి చచ్చిపోయాడు. ఆ డాక్టర్ చెప్పిన మాట ఏమిటంటే, పురుషులు, స్త్రీలు కానీ పురుషులు కానీ నశం తిక్కరదన్నారు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం దేంతో నింపబడుతున్నాం అంటే వాక్యంతో నింపబడట్లే. బైబిల్లో చాలామంది జీవితాలు ఎలా బాగుపడ్డారంటే వాక్యాన్ని విని, వాక్యాన్ని గ్రహించి, ఆ వాక్యాన్ని కడుపులో నింపుకున్నారు. ఆ కడుపులో నింపబడిన వాక్యమే వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చిందంట. నీ కడుపులో వాక్యం ఉంటే నీకు ఆరోగ్యం ఇస్తుంది, నెమ్మది ఇస్తుంది. ఈ వాక్యం నీ వెలుగుగా నీకు ఉంటుంది. ఈ వాక్యం ఏం చేస్తుంది? నిన్ను బ్రతికిస్తుంది. పాడుకుంటూ పాడుతుంటాం బాగానే, నీ వాక్యమే నన్ను చెను బాధలలోనే మదినిచ్చెను, నీ వాక్యం. అంత ఉత్తిదే కొంతమంది పాడుతుంటాం కానీ ఆ వాక్యాన్ని నింపుకునే స్థితి లేదు. ఈ వారం ఏ వాక్యంతో దైవసేవకుడు చెప్తాడో ఆ వాక్యాన్ని నా హృదయంలో భద్రపరచుకోవాలి కదా, నా కడుపులో నింపుకోవాలి కదా. యేసుప్రభు అంటాడు, యేసుప్రభు కొండ మీద ఉండి అరణ్యములో ఆయన నుండి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం నుండి 40 రోజులు అయిపోయిన తర్వాత అక్కడికి అలసిపోయాడు యేసుప్రభు వారు. అలసిపోయి ఒక కొండ మీద ఎక్కి కూర్చొని ఉంటే ఆయన దగ్గరికి ఒకడు వచ్చాడు. ఎవరు? అపవాది, సాతాను వచ్చి అంటున్నాడు, ఏమని? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించుకొని తిను
అంటున్నాడు. యేసయ్య ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. నిన్ను జీవింపజేసేది ఏమిటి? దేవుని వాక్యం. 3 పూట్లు అన్నం లేకపోయినా నువ్వు ఏమండి ఉంటావేమో, కానీ వాక్యం లేకుండా ఏ వ్యక్తి అదే కొన్నిసార్లు ఏమంటే ఈ వాక్యం మనం బతికిస్తుంది. కొంతమంది పొద్దున్నే ఆదివారం అయితేనే ఖాళీ కడుపుతో వద్దాము, ఆ పూటైనా కొద్దిగా ఉపవాసం ఉండి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేసుకొని వాక్యం విని వద్దాం, ఆ కడుపు నుండి నింపుకొని వద్దాం అనుకోరు. పొద్దున్న తెచ్చుకునేటమ్మా బాగా ఉడుగు పెట్టుకొని తిని 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 ఆ తినటువంటి ఆహారము, ఆ మాంసం ఏమవుతుంది? లోపల కొవ్వు పెరుగుతుంది, కానీ నీ హృదయంలో ఆత్మీయత ఎంత చెప్పినా తిని 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 వచ్చి కూర్చుంటావు. కూర్చున్న వెంటనే ఆ ఫ్యాన్ ఉంటుంది కదా, ఫ్యాన్ గాలి తగిలేసరికి నిద్రపోతావు. ఏం ప్రయోజనం ఉంటుంది? దేవుని బిడ్డలారా, నీ ఆహారాన్ని అంత నింపుకోవాలనుకుని అంత ఆశ ఉన్నప్పుడు నిన్ను బ్రతికించేది శరీరానికి కావలసిన ఆహారం కాదు. నిన్ను బ్రతికించేది ఏమిటో తెలుసా? దేవుని నోటి వచ్చే, సేవకు నుండి వచ్చే ప్రతి మాట నేను బ్రతికించునుగాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరు ఎందుకు మందంగా మారిపోయారంటే దేవుని వాక్యం అనేది నింపుకోవట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరిగించుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చి స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియా దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండే. ఏం వింటుంది? వాక్యం వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయాతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన వాక్యమందు లక్ష్యముంచెను. గట్టిగా చెప్పండి. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంటే స్త్రీలందరూ వచ్చారు లేదా? వచ్చారు. దేని కొరకు వచ్చారు? ప్రార్థన కొరకు వచ్చారు. ప్రార్థన కొరకు వస్తే అందులో ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఉందంట. ఎవరు? దైవభక్తి కలిగిన స్త్రీ ఉందంట. ఆమె పేరేమి? లుదియా. అంటే మిగిలినలో దైవభక్తి కలిగిన వాడు కాదా? మరి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అంటే రాసేవాడే పరిశుద్ధాత్ముడు. మరి ఆమె పేరు ఎందుకు రాశాడు అంటే ఆమె దైవభక్తితో దేవుని మందిరానికి వచ్చింది. దైవభక్తితో వచ్చింది. ఏదో ఆషమాషిగా ఏదో వచ్చి చూసిపోదాము అన్నట్లుగా ఇది మీరు రాలేదు. ఒక భక్తితో, ఒక లోతైన భక్తితో తన బ్రతుకును మార్చుకోవాలనే ఒక ఆశతో దేవుని మందిరానికి వచ్చింది ఆమె. ఆమెలో ఏముంది? దైవభక్తి ఉంది. కొంతమందికి దైవభక్తి లేదు. మందిరానికి వస్తుంటారు ఊరికి అంతే, నామకారణంగా. దేవుని భయభక్తి ఉండదు. దేవుని భయభక్తి ఉన్న వాళ్ళు అప్పుడే మార్పు ఉంటుంది. దైవుని మందిరంలో వచ్చేటువంటి వాళ్ళు, దైవభక్తి ఉన్న వాళ్ళలో అప్పుడు వాళ్ళు రోజు రోజుకు మార్పు చెందుతారే కానీ భక్తిహీనతలో దిగజారిపోరు. ఈ స్త్రీ దైవభక్తి కలిగి వచ్చిన వెంట ఆమె ఊక కూర్చొని సరే చూసినాములే అని అట్లా వెళ్ళిపోయిందా? లేదు. పౌలు గారు చెప్తున్న వాక్యం మీద ఏముంచింది? లక్ష్యం. ఏముంచింది? లక్ష్యం ఉంచింది. లక్ష్యం అంటే గురి. లక్ష్యం అంటే ఏమిటి? గురి. ఏం గురి? సేవకుని యొక్క నోటి నుంచి ప్రతి మాట గురి పెట్టుకుని ఇంక ఇంటుంది అంతే. ఎవరు పక్కన ఏముంటే ఎక్కడ ఏమున్నారో వానికి సంబంధము. మనమైతే ఏం చేస్తాము? వీళ్ళు లేవిస్తే బయట అది మొత్తం. కొంతమంది వాక్యం సరిగా వినరు, వాక్యం అస్సలు వినరు. పాటలు గంటలు పాడతారు, కానీ వాక్యం వినేసరిగా. దేవుని బిడ్డలారా వినండి. ఈ స్త్రీ ఆ సేవకుడు చెప్తున్న మాట వింటుంది. లక్ష్యం ఉంచింది. కొంతమంది వస్తారు మందిరానికి, నువ్వే చీర కట్టుకున్నావు, నువ్వే బట్టలు పట్టుకున్నావు, ఇది ఇట్లా తెచ్చినావు, కమ్మలు ఆడ పెట్టుకున్నావు, ఈ కమ్మలు ఇట్లా తెచ్చినావు, ఈ లుంగి ఆడ తెచ్చినావు, ఈ అంగి ఆడ తెచ్చుకున్నావు, ఈ అంగి బాగుంది, నీ కటింగ్ బాగుంది అంటే వీటి మీద లక్ష్యం పెడుతున్నారు కానీ దేవుని వాక్యం మీద
లక్ష్య పెట్టట్లేదు. కొంతమంది ఆదివారమే కదా, ఇంకా ఆదివారం అందరూ ఇంట్లోనూ ఇంకా బాగా తిని ఇంట్లోనే ఉండరు, రెస్ట్ అంటుంటారు. కొంతమంది శరీర సుఖానికి అలవాటు పడ్డారు, కష్టానికి అలవాటు పడట్లే. ఆ శరీరం అగ్నిలో కాలుస్తుందని ఒకసారి గుర్తుపెట్టుకో. ఈరోజు నీ శరీరానికి సుఖాన్ని పెట్టావా? ఈరోజు నీ శరీరానికి తిండి నేర్పించుకున్నావా? ఈరోజు నీ శరీరానికి నీవు సుఖాన్ని ఏ హాని కలగకుండా పెట్టుకున్నావా? జాగ్రత్త. ఒకరోజు ఆ శరీరం ఎక్కడ ఏం కాలుతుంది? యుగ యుగములు ఎక్కడ కాలుతుంది? అది అగ్నిగుండములో కాలుతుంది. అగ్నిగుండంలో కాలుకోకుండా తప్పించబడాలంటే ముందు నువ్వు కడుపులో ఏమి నింపుకోవాలి? దేవుని వాక్యాన్ని నింపుకుందరుగాక. ఇంకొక ఉపమానం కూడా చెప్తాను. ఈ పౌలు గారు ఎప్పుడైతే వాక్యం చెప్తున్నాడో ఆ లుదియా వాక్యం శ్రద్ధగా వినింది. ఆమె హృదయము వాక్యం శ్రద్ధగా వింటేనే నీ హృదయం తెరవబడుతుంది. ఈ చెవుతో కొంతమంది వాక్యం అంటే ఇంకా అసలు విసుగు. వాక్యం వినడానికి కొంతమంది విసుగు. ఎప్పుడెప్పుడు ముగిస్తాడా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా, ఎప్పుడెప్పుడు తిని పడుకుందామా, ఇది కాదు నీ లక్ష్యం ఉంచాల్సిందే. తిండి ఎక్కడైనా దొరుకుతుంది, దేవుడు అనుకుంటే ఎక్కడైనా నీకు ఆహారము పెట్టి నిన్ను పోషిస్తాడు. దాని గురించి చింత చేయొద్దు. అసలైన ఆత్మీయ ఆహారం కొరకు ఎదురు చూడు. ఆ కడుపులో నింపుకో ఆ వాక్యాన్ని. ఈ లుదియా ఆమె వాక్యం మీద లక్ష్యం వచ్చింది కనుకనే ఆ పౌలు గారు చెప్తున్న వాక్యం అంతా ఆమె కడుపులోకి నింపుకునింది. నింపుకోగానే ఆమె హృదయము తెరవబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. అసలు ఈ వాక్యము ఎవరు బోధిస్తున్నారు? చదవండి అక్కడ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు. అంటే ఇక్కడ నిలబడి, ఇక్కడ బాగా వినండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి. ఇక్కడ నేను నిలబడ్డాను, నేను మీకు ఏ రూపంలో కనపడుతున్నాను? మనిషి రూపంలోనే కనపడుతున్నాను, అంతేనా? నాలో ఉండేది ఎవరు? ఇక్కడ ఏమని చెప్తుంది వాక్యం? ఈ వాక్యం ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. మీలో ఉండి తండ్రి ఆత్మ మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరేమంటారు? సంతోషాలు చెప్పారు కాదు. ఇది దేవుని ఆత్మచేత నింపబడిన మాటలు. ఇప్పుడు దేవుని సేవకుల నుండి వచ్చే ప్రతి మాట ఎవరిది? దేవుని మాట. ఈ మాట మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఇవన్నీ ఎక్కడ ఉండాలి? ఎక్కడ నింపుకోవాలి? హృదయంలో. ఆ మధ్య ఈ నోట్లు అంతా ఏమంటారు దాన్ని? నోట్లు మార్పిడి వచ్చినప్పుడు ఈ పెద్దలు ఉన్నారు కదా ధనవంతులు, వాళ్ళంతా నోట్లు మార్పిడి చేసుకోలేక సంచులు ఇంకంత టైం అయిపోయిన తర్వాత సంచులు తెచ్చి ఆ బ్రిడ్జి కింద పడేశారు. ఇక్కడ విజయవాడ అనుకుంటా. ఆ కుమ్మరించినారు. ఎవరో సంచి నిండా డబ్బులు పారేసిపోయారని చెప్పి వీళ్ళు ఉన్నారు కదా సాధారణమైన మనుషులు, ఆ రోడ్డు ఈడొచ్చి మొత్తం వచ్చి సంచులు నింపుకుని వెళ్ళిపోయారంట. ఆ డబ్బు ఎంతసేపు నింపుకొని పోయారు. ఏమిటని పనికొచ్చిందా డబ్బు? ఏం పనికిరా. నోట్లు మార్పిడి అయిపోయినాక అయిపోయింది. దేవుని బిడ్డలారా, తుచ్చమైన వాటి కొరకు ఎప్పుడు మన ప్రయాస పనికొచ్చేది. అందుకని పౌలు అంటారు, ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు, పైనున్న వాటిని మీరు వెతకండి. అదే మనకి శాశ్వతం. ఈ లోకం శాశ్వతం కానే. ఈ రోజున్న వ్యక్తి రేపేమవుతామో తెలియదు. ఇప్పుడున్న వ్యక్తి సాయంత్రానికంతా ఏమైపోతామో, ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకి. అయితే మనం ఏం చేయాలి? ప్రాణం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే మన హృదయం చక్కబెట్టుకొని మన కడుపులో నోరు తెరిస్తే దేవుని మాట నీకు రావాలి. మాట్లాడితే దేవుని మాట నువ్వు మాట్లాడాలి, కానీ బూతు మాటలు నీ నోటికి రాకూడదు, చెడ్డ మాటలు నీ నోటికి రాకూడదు. నీ కడుపులో ఏముంటాయి అవే బయటకు వస్తాయని వాక్యం అంటుంది. నీ కడుపులో నువ్వు ఏం నింపుకుంటావో అదే బయట నువ్వు మాట్లాడతావని వాక్యం అంటుంది. అయితే నువ్వేం మాట్లాడుతున్నావో ఒకసారి గ్రహించు. నీ కడుపులో ఏమి నింపుకున్నావో అవి మాట్లాడు. భార్య భర్తలు తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేయాలి? పడుకున్నప్పుడు లేస్తున్నప్పుడు ఏం మాట్లాడాలి పిల్లలతో? దేవుని వాక్యమే మాట్లాడాలి. అదే మాటలే చెప్పాలి పిల్లలకి. ఆత్మీయ మాటలు, బూతు మాటలు కానీ ఇంకో వేరే మాటలు కానీ మాట్లాడడం అనుకోండి, మనం మాట్లాడిన మాటలే పిల్లల నోట్లో, మనం నడిచే ప్రవర్తన పిల్లలకి. అప్పుడు మనం వీడినమ్మా అటు లేదు నమ్మా ఎట్లింటాడు? మొక్క వంగంగా మానైనాక వంగుతుందా? దేవుని బిడ్డల జాగ్రత్త. ఇంకొక సంఘటన జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. యేసయ్య
మరియమ్మ కడుపులో పుట్టుకోక ముందు దేవదూత వచ్చి మరియమ్మ దగ్గర ప్రత్యక్షమై మరియమ్మతో వచ్చి అంటది, మరియా నీకు శుభం కలుగునుగాక, నీకు ఒక చక్కటి కుమారుడు పుడతాడు, ఆయనే లోక రక్షకుడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరిస్తావు అంటే చెప్పి వెళ్ళిపోతాడు దేవదూత. అప్పటికే మరియమ్మకి పెళ్ళయిందా? కాలేదు. ఏమైంది అప్పుడు? మరియమ్మకి యేసేపుకి ఏమైంది? ప్రధానం 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 అంటే వీళ్ళిద్దరూ రాబోయే దినాల్లో భార్య భర్తలుగా. ఎప్పుడు భార్య అవుతుంది భర్తకి? తాళి కట్టినప్పుడే కదా. అంటే వీళ్ళు మాట వరుసగా ఏమైపోయారంటే ప్రదానం చేయబడ్డారు. ప్రదానం చేసిన తర్వాత దేవదూత ఆకాశం నుంచి దిగి వచ్చి మరియమ్మకు చెప్తుంది, మరియా నువ్వు గర్భవతి ధరిస్తావు, గర్భవతి అవుతావు, ఆయన లోకరక్షకుడు పుడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతావు అంటే ఆమె ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోయి ఇంకా ఆ సంగతి యేసేపు తెలుస్తుంది. యేసేపు ఏమైపోతాడు తెలుసా? చింతాక్రాంతుడైపోతాడు. ఏమిటి? చింత చేసుకుంటూ ఉంటాడు. చింత చేసుకుని ఏం నిర్ణయానికి వచ్చాడు తెలుసా? చదవండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం 18 నుంచి చదవండి. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లైన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచవల్లక రహస్యంగా ఆమెను గుడినాడ ఉద్దేశించును. అంటే ఇక్కడ వినండి, కొద్దిగా వినండి. ఇప్పుడు ఎప్పుడైతే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందో యేసేపుకి ఏమొచ్చింది? అక్కడ చింత, బాధ. ఎట్లా? ఇప్పుడు పిల్లలు ఎప్పుడు పుడతారు? భార్య భర్తలు కలుస్తూనే కదా. మరి ఇప్పుడు ఏ ప్రదానం చేపట్టారు? ప్రదానం చేపడిన ఈమె గర్భవతి అయితే లోకానికి ఇప్పుడు ఎట్లా కనబడుతుంది? ఈమె అవమానమా కదా? అవమానం. వివాహమైన తర్వాతే కదా పిల్లలు పుట్టేది. భార్య భర్తలు ఏక శరీరంగా మార్చబడినప్పుడే కదా పిల్లలు గర్భవతి అయ్యేది. మరి ఈమె వివాహం కాలేదు, ప్రధానమైంది. మరి మీ గర్భవతి అని లోకానికి తెలిస్తే ఏమైపోతుంది? లోకం ఏమనుకుంటుంది అనేది ఒక చింత పడిపోయింది. అప్పుడు యేసేపు అనుకున్నాడు, ఏమనుకున్నాడు తెలుసా? ఈమెను విడిచిపెట్టాలనుకున్నాడు. ఎవరిని చెప్పండి? ఎవరిని? మరియమ్మని విడిచిపెట్టాలని తన మనసులో అనుకుని రహస్యంగా అనుకున్నాడు. అంటే ఇంకొకరికి తెలియకుండా విడిచిపెట్టాలనుకున్నాడు. విడిచిపెట్టాలనుకున్న సంగతిని ఎవరు చూశారు? యేసయ్య చూశాడు. యేసయ్య చూసి మరలా గాబ్రియెలు దూతను పంపించాడు. గాబ్రియెలు దూత వచ్చి అప్పుడు యేసేపు పడుకొని ఉంటే యేసేపు పండుకొని ఉన్నటువంటి దగ్గరికి వచ్చి యేసేపు యేసేపు అని పిలిచింది. ఉలిక్కిపడి లేచాడు. ప్రభువా సెలవిమ్ము, చెప్పు ప్రభువా. ఇదిగో మరియను నువ్వు విడనాలనుకున్నావు కదా, విడిచిపెట్టాలనుకున్నావు కదా రహస్యంగా. అయితే నీ విడిచిపెట్టద్దు. లోకం ఏమనుకున్నా పర్లేదు. వాగ్దానం ఇచ్చింది దేవుడు. ఆయనే లోకరక్షకుడుగా నీ కడుపులో పుడతాడు. ఆయనే లోకరక్షకుడు. ఆయన నీతిమంతుల కొరకు రాడు, పాపుల కొరకు వస్తాడు. ఆయన మరణిస్తాడు, మరలా 3వ రోజున తిరిగి లేస్తాడు. అనేకులను కొడతారు, చంపుతారు, హింసిస్తారు. ప్రజల కొరకు హింసింపబడడానికి ఆయన పుడతాడు. ఆయన లోకరక్షకుడు. కాబట్టి నీ భార్యను నువ్వు చేర్చుకోమని చెప్తాడు దేవదూత. అప్పుడు ఆ వాక్యము యేసేపుని ఎప్పుడైతే దర్శిస్తుందో ఆ వాక్యాన్ని ఎక్కడ నింపుకుంటాడు? హృదయంలో, కడుపులో నింపుకొని, కడుపులో దాచుకొని విడిచిపెట్టాలనుకున్న మరియమ్మను తిరిగి ఏం చేస్తాడు యేసేపు? మరలా చేర్చుకొని దేవుడు ఎక్కడికి నడిపించామంటే అక్కడికి, ఆఖరికి బెత్లెహేం అనే పురంకి వెళ్ళి బెత్లెహేంలో నివాసం చేసిన తర్వాత అప్పుడు 9 నెలల గర్భమార్తె అయిపోయిన తర్వాత అప్పుడు మరియమ్మ ఏం చేస్తుంది? యేసు ప్రభుకి జననం కలుగజేస్తుంది. హల్లెలూయా. అయితే యేసేపు ఏమి నింపుకున్నాడు? చెప్పండి, ఏమి నింపుకున్నాడు? దేవుని వాక్యాన్ని నింపుకొని ఆ వాక్యానుసారంగా బ్రతికాడు. లుదియా ఏమి నింపుకునింది? దేవుని వాక్యాన్ని నింపుకొని విశ్వాసరాలుగా మార్చబడింది. అయితే నేను ఉన్నాం. నువ్వేమిటితో నింపుకుంటున్నావు? యేసు ప్రభు ఇలాగే వెళ్తూ ఉంటే ఇంకో సందర్భం
మార్త మరియమ్మని ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు లేదా? వాళ్ళు పిలిపించుకున్నారు, యేసయ్యా రా మా ఇంట్లోకి అని పిలిచినారు. పిలిచినటువంటి యేసయ్యకు మరి కూర్చేసారు, ఏం వేసారు మొత్తం రాయబడలేదు, కానీ యేసు ప్రభు కూర్చున్నాడంట. కూర్చున్న దగ్గర ఇప్పుడు యేసు ప్రభుని పిలిపించుకునేది ఎందుకు? ఇంట్లోకి ఎందుకు పిలిపించుకున్నారు? ప్రార్థన చేయమనో లేదా అయ్యా మాకు జీవ మార్గంలో నడవడానికి వాక్యాన్ని చెప్పుని పిలిపించుకున్నావు. పిలిపించుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలి? వాక్యానికి సమయం ఇవ్వాలా వద్దా? మరి యేసుప్రభు ఉన్నంత వరకు నువ్వు ఆయన దగ్గర ఉండాలా వద్దా? ఉండాలి కదా. మరియ ఒకటే ఆయన పాదముల దగ్గర కూర్చొని ఏమింటుంది? యేసుప్రభు చెప్తున్న వాక్యం మీద లక్ష్యం ఉంచిందంట. మార్త యేసుప్రభుని ఆహ్వానించింది, కానీ ఎక్కడ ఏం చేస్తుంది? వంట పని పెట్టుకునింది. మరి ఆమె బుద్ధి లేని స్త్రీనా, బుద్ధి కలిగిన స్త్రీనా? ఆ వాక్యం అప్పుడు పని చేసుకుంటూ కొద్దిగా విసుకుంటున్నట్టుంది. పని చేయలేక వచ్చి అంటుంది ఏమని? బోధకుడా. మరి యేసుప్రభుని గద్దిస్తుంది, బోధకుడా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? చింతుందా నీకేమన్నా? నేను లోపల ఇంత పని పెట్టుకున్నాను, నా సహోదరుని ఇక్కడే కూర్చోబెట్టుకుని వాక్యం చెప్తున్నావు, పని చేయడానికి సహోదరులకు పంపి అంటుంది. అప్పుడు యేసు ఏమన్నాడు? మార్తా మార్తా, నువ్వు తొందరపడి అనేక విషయాలు పని పెట్టుకున్నావు. ఉత్తమైంది ఒకటే, దేవుని వాక్యమే ఉత్తమైంది. మరియా దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచింది, అది ఉత్తమైంది, ఆమె జీవితానికి పనికి వస్తుంది. నువ్వు పనికిరాని దాని మీద ప్రాకులాడుతున్నావు. అంటే మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏమి నింపుకుంటుంది? దేవుని మాట. ఈరోజు నువ్వు నేను ఏమిటితో నింపబడి ఇక్కడి నుంచి వెళుతున్నాం? ఎంతసేపు కొంతమంది స్వస్థతలు, దేవుడు మందిరానికి వస్తే ఏదైనా అద్భుతం చేస్తే ఉంటారు, లేకపోతే కొంతమంది ఎంత అద్భుతాలు చేసిన మందిరంలో ఉండరు. ఇది కాదు, దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. ఆ వాక్యం నీకు బాధలు నెమ్మదిస్తుంది. ఆ వాక్యం యేసయ్య దగ్గరికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పుకున్నాం ఇప్పటికి? 3 మాటలు. ఒకటి దేంతో నింపుతాడంట? మహిమతో నింపుతాడు. రెండవది సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ నింపుతాడు. మూడవది వాక్యముతో నింపుతాడు. నాలుగవది చివరి మాట చదవండి, ముగిచేస్తాను. 107వ కీర్తన చివరి మాట, ఒక్క రెఫరెన్స్. 107వ కీర్తన 9వ వచనం. 107వ కీర్తన 9వ వచనం త్వర చదవండి. 107:9. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. గట్టిగా లేని చెప్పండి, గట్టిగా. నాలుగవదిగా దేంతో నింపుతాడంట? మేలుతో నింపుతాడు. ఏమితో నింపుతాడు చెప్పండి? మేలు మేలు మేలు. ఏం మేలు? మేలు అంటే ఏమే? మేలు అంటే ఫీమేలా, జీమేలా? కాదు. మేలు అంటే మేలుడు. ఏంటి మేలులు అంటే? దేవుడు నీ జీవితంలో చేసే మేలులు. ఒకప్పుడు మేలులు అంటే నీకు తెలియదు. ఏంటా మేలులు అంటే? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలే దేవుడు చేసే మేలులు. రోగంతో వచ్చామనుకోండి, ఎటువంటి రోగమైనా సరే దేవుని మందిరానికి వచ్చామనుకోండి, వెంటనే నిన్ను దేవుడు ఆ రోగం నుంచి విడుదల కలిగజేస్తాడు. అదే ఒక మేలు. ఏదైనా దుఃఖంతో నీ దేవుని సన్నిధికి వచ్చామనుకోండి, వెంటనే నీ జీవితంలో ఆనందము నింపుతాడు. అదే ఒక మేలు. ఒకవేళ ఇంకా నువ్వు దేవుని వాక్యం తెలియకుండా, రక్షణ పొందుకోకుండా, ఇంకా అటు ఇటు లోకంలో ఉండి సరైన మార్గం నడవకపోతే నిన్ను ఇక్కడ గద్దించి బుద్ధి చెప్పి సరిచేసి సరైన మార్గం నడుపుతాడు చూడు, అదే ఒక మేలు. అవే మేలులు చేసేది. ఒకవేళ నీ జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఆశించక ముందు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు చూడండి, అదే నీ జీవితంలో చేసే మేలులు. వాటితో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నింపుతాడు. దేంతో నింపుతాడంటే మేలులతో నింపుతాడు. దేంతో? మేలు. 31వ కీర్తన 19వ వచనం చదవండి. అక్కడ నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలులు ఎంతో. దేవుని బిడ్డలారా, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నీవు దేవుని సన్నిధికి వచ్చిన నిన్ను ఒట్టి చేతులతో మాత్రం దేవుడు పంపాడు. మరి ఏం చేస్తాడు? ఈ మందిరంలో కొన్ని దాచిపెట్టాడు నీ కొరకు. వినండి, ఈ మందిరంలో కొన్ని మేళ్ళు దాచిపెట్టాడు. కనబడ్డాయా? కనబడుతున్న ఎవరికి? వచ్చేవారం ఒక అద్భుతమైన మాట విందాం, వాక్యం విందాం.
ఈ మందిరంలో ఎన్నో మేళ్ళను నింపాడు. అవి నీ కండ్లకు కనబడకపోవచ్చేమో కానీ నిన్ను ఏం చేస్తాడు? అవి వాటితో నింపి పంపిస్తాడు. హల్లెలూయా! అది నమ్మాలంతే, నువ్వు విశ్వాసం ఉంచాలంతే. విశ్వాసం లేని కూడా ఏ దేవుడేమి, అందుకని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం. విశ్వాసం అయితే ఏం చేస్తారు? నమ్ముతారు. నా దేవుడు ఇవన్నీ నా జీవితంలో చేస్తాడని, మేలు చేస్తాడని నమ్ముతారు. అవిశ్వాసులు ఏం చేస్తారు? దేవుడు ఏమి చేయలేదంటుంటారు. ఎన్నైనా చేయని ఏమి చేయలేదంటుంటారు. కానీ దేవుని బిడ్డలారా, నీ కొరకు ఇక్కడ ఎన్నో మేలులు దాచి ఉంచాడు. ఆ మేలులన్నీ నీ జీవితంలో నింపునుగాక. చెప్పండి గట్టిగా, ఆమేన్ అని చెప్పండి. బైబిల్లో ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. ఇట్లాగే సమాజ మందిరంలో యేసుప్రభు వారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అందరూ ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, వారితో పాటు అందరూ ఉన్నారు. సమాజం అందరూ కూడుకొని ఉన్నారు. యేసుప్రభు నిలబడి పులిపీఠం మీద వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అందులో ఒక ఊచి చేయగలిగిన వాడు ఒకడు వచ్చి కూర్చున్నాడు. ఏ చెయ్యి? ఊచి చెయ్యి అంటే చెయ్యి ఉంది కానీ చచ్చుపడిపోయింది. అదే ఏమంటారు దాన్ని? కాళ్ళు చేతులు పడిపోయింటారు చూడండి. ఆ వ్యక్తి ఇట్లా పడిపోతే ఇట్లా నిలబడరా నువ్వు, నీకు ఒక ప్రాక్టికల్ చేసి చూపిస్తా. ఈ చేతులు పెట్టుకో, ఇట్లా తిరుగురా, నా కళ్ళు తిరిగి అక్కడ నిలబడు. ఈడే నా దగ్గర నిలబడు, కూర్చొని చెప్తా. ఇప్పుడు వీడు ఎవరో తెలుసా? ఇప్పుడు అనేక ఈ ప్రార్థన మందిరానికి సమస్త జనులు వస్తారా? కుంటివాడు, గుడ్డివాడు, మూగవాడు, చౌటివాళ్ళు, నీతిమంతులు, అనీతిమంతులు, పాపులు అందరూ వస్తారు. అందరికీ దేవుడు సమయం ఇచ్చాడు, మందిరం రావడానికి అవకాశం ఇచ్చాడు. అయితే ఈ రోగి ఊచి చేయగలిగిన వాడు వచ్చాడు. ఈయన చూశాడు యేసుప్రభు వారు చూసి, ఏయ్ మ్యాన్, లేచి నిలబడి అన్నాడు. ఈ చేతులు పట్టుకో. నువ్వేం పుష్పగా అనుకున్నావు? ఇట్లా పట్టుకో. ఆ చెయ్యి ఒకే పడిపోయినందులో అక్కడ పెట్టుకో. వీడొచ్చి నిలబడ్డాడు. శాస్త్రులు, పరిసయ్యులు ఇట్లా కూర్చుంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు అప్పటికే యేసయ్య మీద వెర్రి కోపంతో ఉన్నారు. ఏమని? యేసుప్రభు వారు ఏం చేస్తాడో, ఇది విశ్రాంతి దినం కదా, ఈరోజు ఏ పని చేయకూడదు కదా, ఒకవేళ ఈ వ్యక్తిని లేపాడు, బాగు చేస్తాడా, రోగం బాగు చేస్తాడా, దయ్యాలు వెళ్ళగొడతాడా, మరి ఆయన బోధపడేనా అని ఎప్పుడెప్పుడు తప్పు పట్టాలా అని చూసుకుంటున్నారు. యేసయ్య ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ఆయన రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే విశ్రాంతి దినం ఏ పని చేయకూడదని. కానీ యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు కనుక ఈ ఊచి చేయగలిగిన వాడిని చూసి ఏమంటారు తెలుసా? లేచి నిలబడమన్నాడు. లేచి నిలబడ్డాడు. చేయి చాపమన్నాడు. చదవండి, ఆ మాట బాగుంటుంది అక్కడ. లూకా సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. లూకా సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 6వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి. 8 నుంచి. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఊచి చేయగలిగే వానితో నువ్వు లేచి మధ్యన నిలమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినము మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్ష ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని మిమ్మును అడుగుచున్నానని వారితో చెప్పి వారందరినీ చుట్టూ కలయజూచి, ఇప్పుడు ఏం చెప్పను? చేయి చాపమని చెప్పి ఏం చేసేటప్పుడు చేయి చాపాడు. చేయి చాపిన వెంటనే ఏమైపోయాడు? బాగుపడ్డాడంట. కూర్చో. ఏం చేశాడు ఇప్పుడు అంటే, ఇప్పుడు ఈ ఊచి చేయగలిగిన వానికి ఏం మేలుతో నింపాడు? ఏ చెయ్యి అయితే పని చేయకుండా ఉందో ఆ చెయ్యిని తిరిగి పనిచేసేటట్లుగా. అది మేలా కాదా? మేలే. ఒకవేళ నువ్వు ఎలాంటి రోగాలతో నువ్వు దేవుని మందిరం నువ్వు రావచ్చేమో, ఏ బలహీనతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, నా దేవుడు ఊచి చేయగలిగిన వారిని స్వస్థపరిచినట్లుగా, వారి జీవితంలో మేలు చేసినట్లుగా నీ జీవితంలో కూడా మేలు చేయునుగాక. చెప్పండి గట్టిగా, ఆమేన్ అని చెప్పండి. దేవునికి అసాధ్యం అంటే ఏమీ
లేదు. ఆయన ఎలాంటి కార్యాలను ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ఈ మందిరంలో ఏమి నింపాడు? నీ కొరకు ఏం దాచాడు? మేలులు దాచిపెట్టాడు. అయితే నువ్వేం చేయాలి? ఇక్కడ మేలులు పొందుకొని మేలుతో నింపబడి ఎక్కడికి వెళ్ళాలి? ఒట్టి చేతులతో వచ్చి మరి ఒకటి ఇట్లా వెళితే ఇది విశ్వాసం అనరు. ఖచ్చితంగా వారం వారం నువ్వేదో ఒక అద్భుతం చూచుదువుగాక, అద్భుతాలు ఆశ్చర్యకాలు మీరు చూచుదురుగాక. నమ్మండి మీరు, దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఇది మొదలుకొని గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకని వాక్యం అంటుంది, అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాను, కృషించిన వారిని నింపుతాను. ఏమిటితో నింపుతాడంటే దేవుడు? మొదటి ఎన్ని మాటలు చెప్పుకున్నాము? 4. దేనితో నింపుతాడంటే మొదటిగా మహిమతో నింపుతుంది. ఈ మహిమ ఏం చేస్తుంది? మహిమ ఏం చేస్తుంది? మర్చిపోయారు అప్పుడే. మహిమ మీ ప్రతి అవసరతని తీరుస్తుంది. రెండవది చీకట్లో నడిపిస్తుంది. మూడవది కదా. రెండో పాయింట్ ఏమితో నింపుతాడంట? సమస్త ఆనందంతోనూ సమాధానంతో నింపుతాడు. రెండవది. మూడవది వాక్యంతో నింపుతాడు. నాలుగవది మేలుతో నింపుతాడు. వీటన్నిటిని మనము నింపుకొని మనము నిత్య ఆనందం కొరకు, నిత్యమయం కొరకు వేచి ఉందముగాక. తల నుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.